పాపడాలు నిరోధులు అమ్ముతున్నారా? బతుకమ్మ చీరలతో 6 ఏళ్లుగా మీరంతా దొబ్బి తిన్నది చాలదా, ఇంకేం ఆర్డర్లు అంటూ సిరిసిల్ల నేతలపై కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి నోటి దొరుసు. ఇక చూడురి, చిచ్చి 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 ఏం మనిషిరా ఆయనను. ఏమయ్యా రేవంత్ రెడ్డి, మస్తు నేర్పిస్తున్నావు కదా. ఏం నేర్పిస్తున్నావయ్యా రేవంత్ రెడ్డి, ఏం కథ ఇది, ఏం చిల్లరేసాలా? ఇగో బట్టి బైపాస్ అధికారిక ప్రకటన నుంచి డిప్యూటీ సీఎం అవుట్. ఎల్బీ స్టేడియం నియామక పత్రాల కార్యక్రమం ఎంపిక చేసిన పత్రికలకు మాత్రమే ప్రకటనలు. సీఎం రేవంత్ రెడ్డి మినహా ఎవరికి దక్కని చోటు. పెన్నం దామోదర్ రాజ నరసింహకు కూడా అవమానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయిపోయింది. కాంగ్రెస్లో కల్లోలం వచ్చింది, కాంగ్రెస్లో లొల్లి స్టార్ట్ అయింది, కాంగ్రెస్లో వారు మొదలవుతున్నది. ఇక మీరు అది చూడాలంటే భయంకరంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఎవడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని పుల్లలు పెట్టరు. మీరే లొల్లి పెట్టుకుంటారు, మీరే రోడ్ల మీదకి వస్తారు, మీరే దన్నుకుంటారు, మీరే అధికారాన్ని పోగొట్టుకుంటారు. ఇది గ్యారంటీ. ఇక చూడురి, ఒక దళితానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూడురి గిదా బట్టి విక్రమార్కకు చేసే న్యాయం గిదేనా? ఉవ్వా ఇజ్జత్ పోతుంది. ఇక చూడురి తెలంగాణ బిడ్డలారా, ఇంత అవమానమా, ఇంత అన్యాయమా?